ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామముల వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు ఈ రోజున నేర్చుకుందాము. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క సబ్జెక్ట్ ద్వారా లేకపోతే నూతనమైన వాక్యాల ద్వారా మనల్ని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక కొద్ది నిమిషాలు దీని యొక్క మాటలు మనము నేర్చుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. చాలండి. ఈరోజు అంశం ఏంటంటే నరుని కోపము దేనికి దారితీస్తుంది అనే మాటలు మనం నేర్చుకుందాము. కోపం లేని మానవుడు లేడు. చిన్నపిల్లల కాడ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా కోపం ఉంటుంది. కానీ బైబిల్లో కూడా ఏముంటుందంటే కోపపడుడి కానీ పాపం చేయొద్దని బైబిల్లో రాస్తుంది. కోపపడిన వారు ఎవ్వరూ ఉండరు. అయితే కోపం వల్ల అంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కోపం వల్ల కొన్ని అనర్థాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటామంటే మనం మర్చిపోయి ఎదుటివారు ఎలాంటి వారు అన్న స్థితి కూడా మనం మర్చిపోయి తోలనాడి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అవతల వారిని గాయపరిచే మాటలు రావచ్చు, బాధపరిచే మాటలు రావచ్చు. ఇంకా కోపం వల్ల కొంతమంది కొన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేకమైన అనర్థాలు, నాశనము, వినాశనము ఎన్నో జరుగుతూ ఉంటాయి కోపం వల్ల. అయితే కోపం వల్ల చాలా ఉన్నాయి. కానీ ఒక్క సందర్భం మాత్రమే ఈరోజు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే నరుని కోపం దేవుని చిత్తాన్ని దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం వచ్చినప్పుడు దేవుని నీతిని కూడా ఏమైపోద్ది, మర్చిపోతాము. మన కోపం వచ్చినప్పుడు దేవుని నీతిని కూడా మనము నెరవేర్చలేని స్థితిలో ఉంటామంట. కొన్నిసార్లు మన కోపం రావటం వల్ల అవతల వాళ్ళు మీరు అసలు దేవుని పిల్లలేనా, ఇలాగున్నారేంటి అనే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే కోపం వల్ల చాలా ఉన్నాయి. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. 26, 27. కోపపడుడి కానీ, చాలండి. దేవుడు ఏమన్నాడంటే కోపపడుడి కానీ పాపము చెయ్యవద్దు. కోపం వచ్చింది కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, అవతల వాళ్ళు చేసే పనులను బట్టి కొన్నిసార్లు కోపం వచ్చిద్దంట. బైబిల్లో ఉంటుంది, గద్దించమని ఉంది, హెచ్చరించమని ఉంది, బుద్ధి చెప్పమని కూడా బైబిల్లో ఉంది. కానీ దేవుడు ఇక్కడ చెబుతున్న మాట కోపపడుడి కానీ పాపం చేయొద్దు. కోపంకి ఒక కారణం ఉండాలి. కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియాలి. కానీ దానివల్ల పాపం మాత్రం చేయొద్దు అని అంటా ఉన్నాడు దేవుడు. ఇంకా అక్కడ రాయబడిన 27వ వచనం కూడా ఒకసారి చదువుదాము. చాలండి. నీ కోపం వచ్చిందనుకో ఎవరికి చోటిస్తావు? అపవాదికి. అపవాది అంటే సాతానికి. సైతానికి కూడా మనం అవకాశం ఇస్తామంట. కోపం ఎక్కువైపోయినప్పుడు సైతాను ప్రవేశించేసిద్ది. ఏం మాట్లాడతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. మనమే గాయపరచబడచ్చు, ఎదుటివారిని గాయం చేయొచ్చు. ఇప్పుడు దెయ్యాలు పట్టినవాడంట తను తాను గాయపరుచుకునేవాడంట. అవసరమైతే ఎదుటివారిని కూడా గాయపరిచేవాడు. అపవాదికి చోటు ఇద్దని బైబిల్లో రాస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం ఎవరికి చోటిస్తున్నట్లంటే సాతానికి చోటు ఇచ్చినట్లంట. సాతానికి కనుక మనం చోటిచ్చామంటే వాడి తలంపులు మనలోకి వచ్చేస్తాయి, వాడి ఆలోచనలు మనలోకి వచ్చేస్తాయి. వాడు ఏదైతే చేయాలనుకున్నాడో ఆ పనులన్నీ మన ద్వారా చేపించేస్తాడు. చేపించేసేసి దేవునికి వ్యతిరేకులుగా మనల్ని మార్చే అవకాశం ఉంది. కోపం వల్ల ఎలాంటి సంఘటన జరుగుతుంది ఒక్క సందర్భమే నేను చూపిస్తాను. ఎక్కువ చూపించిన బైబిల్లోంచి ఒక్క మాట, ఒక సందర్భం చూపిస్తాను. ఆదికాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము.
ఆ, 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 ఆ. ఏమొచ్చిందంట వీళ్ళకి? కోపం వచ్చింది. ఎవరికి వచ్చిందో, ఎవరిని బట్టి వచ్చిందో ఈ స్టోరీ మనం నేర్చుకుందాం. కోపం వచ్చిందంట. కొన్నిసార్లు మనల్ని బట్టి మనకు రాకపోయినా పక్కన వాళ్ళని బట్టి కూడా కొన్నిసార్లు మనకి కోపం వచ్చేసేసిద్ది. వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే చేష్టాలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వారి నడవడికను బట్టి, వారి మాట తీరుని బట్టి కొన్నిసార్లు మనకు కూడా కోపం వచ్చేసిద్ది. అవతల వాళ్ళని బట్టి మనకు కోపం వచ్చిందంటే వాళ్ళు పాపం చేయటమే కాకుండా పాపంలో మనల్ని కూడా ఏం చేస్తున్నారంటే పడేస్తూ ఉంటారు. నేను ఏం పాపం చేయలేదండి, నేను ఒక మాట కూడా అనలేదు, కానీ పాపం చేయటానికి తావు ఇచ్చావు, పాపం చేయటానికి ఆస్కారం చూపించావు. కొంతమంది అలాగుంటారు. ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఒకడైతే బయట కాపలా కాసేవాడు మరొకడు ఉంటాడు. దొంగకి ఎంత శిక్షో కాపలా కాసిన వాడికి కూడా అంతే శిక్ష. అలాగే కోపం మనకు వస్తుందంటే మనకి రేపేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా అదే శిక్ష పడిద్ది. అసలు అక్కడ జరిగిన సంఘటన మనం నేర్చుకుందాం. 34వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మన స్టోరీ నేర్చుకుందాం. చాలండి. ఇక్కడ యాకోబు గారికి 12 మంది కుమారులు, ఒక్క కుమార్తె. ఆమె పేరు దీనా. 12 మంది కొడుకులుండి ఒక్కతే కూతురుంటే ఇక ఎంత అల్లారు ముద్దుగా పెంచారో, ఎంత చక్కగా చూసుకున్నారో. ఆడపిల్లుంటే ఇంటికి అందం అంటారు. అలాగనే 12 మంది కుమారులకు ఒక్కతే కుమార్తె కనుక ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారో ఆమెని. అయితే ఆమె చేసిన పనల్లా ఏంటనంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు, కుటుంబంలో బాగానే ఉంది, చక్కగానే ఉంది. ఆమెను ఎవరో చెరపలేదు, ఆమె కూడా చెడిపోలేదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. కానీ అక్కడ ఒక చిన్న సంఘటన చేసిందంట. ఏమనంటే ఆ దేశంలో ఉన్న ప్రజల్ని చూడండి, అక్కడ రాయబడిన మాటలు చదువుదాం ఒకసారి. చాలండి. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ఆమె తండ్రి దగ్గర ఉన్నంత కాలము, కుటుంబంతో కలిసి ఉన్నంత కాలము ఎలాంటి పాపము కూడా ఆమె చేయలేదు. అలాగనే ఆమెను ఎవరో కూడా చెరపలేకపోయారు. ఎప్పుడైతే ఆమె ఇంటిలోంచి బయటికి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెలను చూడాలనుకుందో, ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెలు ఎలాగున్నారు, వారి అలంకరణ ఎలాగుంది చూడాలనుకుంది. కొంతమంది చూస్తూ ఉంటారు ప్రోగ్రాలు, లేకపోతే వాక్యాలు చూస్తూ ఉంటారు. ఈ అమ్మ వాక్యం నేర్చుకున్నాం అంటే వాక్యం కోసం కాదు అయ్యగారు, అమ్మగారు ఏ చీర కట్టుకుందో చూద్దామని ఈరోజు నేను చూశాననే వాళ్ళు ఉన్నారు. దేనికోసం అంటే వీళ్ళు చూసేది అమ్మగారు చీర ఎలాంటి చీర కట్టుకుంది, నేను కూడా అట్లాంటిది కొనుక్కోవాలి అంటే మనం వెళ్ళే సందర్భం మనం చూడాల్సింది చూడకుండా వేరే ఆలోచనతో చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా దీనా గారు ఏం చేసిందంటే ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎలాగున్నారు, వారి వస్త్రధారణ ఎలాగుంది, వారి పద్ధతులు ఎలాగున్నాయి, వారు ఎలాగున్నారు అని చూడటానికి వెళ్ళిందంట. ఎప్పుడైతే చూడటానికి వెళ్ళిందో అపవాది ఏం చేశాడు, కన్నేసేసాడు. కన్నేసేసి ఆమెని పాడు చేసినట్లుగా బైబిల్లో రాస్తుంది. మనము కూడా తండ్రితో సహవాసం కలిగి ఉన్నంతకాలం మనం కూడా ఎలాంటి పాపంలో పడము. కుటుంబంలో ఉన్నంతకాలం, కుటుంబం అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. తండ్రితో సహవాసము, సంఘముతో సహవాసం కలిగి ఉన్నంతకాలం మనకు కూడా ఏముంటుందంటే కంచి ఉంటుంది, కాపుదల ఉంటుంది. బైబిల్లో సాతాను దేవుడితో అంటది, నువ్వు ఏవుకి, తన ఇంటి వారికి, తన కలిగిన సమస్తానికి కంచి వేసావు కదా, లేకపోతే ఎప్పుడో నాశనము చేసేసేదాన్ని అని అన్నప్పుడు, ఇక్కడ మనం చూస్తే మనము సంఘంలో ఉన్నంతకాలము, దేవునితో సహవాసం ఉన్నంతకాలము మనం కూడా దేవుని మాటలు వింటూ బలపడుతూ ఉంటాము. దేవుని కాపుదల కూడా మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనము బయటికి వెళ్తామో లోకాశల వైపుకు, లోకంలో ఉన్నదంతా కూడా రంగులమయము, ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో
అప్పుడు ఏమైపోతామంటే పాపంలో పడిపోతాం. మనిషి చెడిపోవటానికి కారణం కోరికలు. ఎలాంటి కోరికలు అంటే ఇది చేస్తే ఎలాగుంటుంది, ఇది చూస్తే ఎలాగుంటుంది, వాళ్ళు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం. ఈ రోజుల్లో కొంతమంది అంటారు, ఏంట్రా ఆడదే బీరు తాగుతుంటే నువ్వేంట్రా, నువ్వు మగోడివై తాగకుండా ఉన్నవేంట్రా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకంలోకి వెళ్ళామా, లోకం మాటలు విన్నామా పడిపోయినట్లే. ఏమో కూడా లోన్ ఉన్నంతకాలం బాగానే ఉంది, కానీ బయటికి ఎప్పుడైతే వెళ్ళిందో, చూడటానికి వెళ్ళిందో, అపవాది ఏం మీద ఏమేసాడు, కన్ను వేసేసేసాడు. ఎప్పుడు బయటకు వస్తావా అని చూస్తూ ఉంటాడు అపవాది కూడా. దేవుని నుంచి ఎప్పుడు ఎడమవుతావా అని చూస్తూ ఉంటాడు. సహవాసం నుంచి ఎప్పుడు దూరం అవుతావా అని చూస్తూ ఉంటాడు. మందలో ఉన్నంతకాలం మనం బాగానే ఉంటాం. మనందరికీ తెలుసు 5 ఆవుల కథ, మనందరికీ తెలుసు. 5 కలిసి ఉన్నంతకాలము బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఎడమైపోయి ఒక్కొక్కటిగా నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తాను అనుకొని ఒక్కొక్కటిగా వేరైపోయినాయో, సింహం వచ్చేసి ఏం చేసింది, ఒక్కొక్క దాన్ని తినటం మొదలేసేసింది. మన జీవితం కూడా అంతే. మనం ఎప్పుడైతే ఎడమైపోతామో సాతానికి చోటిచ్చినట్లే, సాతానికి తావిచ్చినట్లే, సాతాను వల్ల చిక్కుకున్నట్లే. అక్కడ కూడా ఆమె చిక్కుకుంది. ఆమెను చూసి అంటే ఆమెను పట్టుకొని ఏం చేశాడు, పాపం చేసేసాడు, ఆమెను చెరిపేసేసేసాడు. ఇశ్రాయేలు ప్రజల్లోనే ఘోరమైన కార్యము జరిగిపోయింది. ఇది జరిగి ఆమె కూడా ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తండ్రితోనూ తల్లితోనూ అన్నలతోనూ అందరితో చెబితే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, వారి అన్నలకు ఏమొచ్చింది, కోపం వచ్చిందంట. చూడండి 34వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చాలండి, అందరూ 12 మంది ఉండొచ్చు, కానీ అసలైన అన్నలకు ఏమొచ్చింది, కోపం వచ్చేసేసింది. మా చెల్లిని ఈడు ఇలాగా చేస్తాడు. మన బైబిల్లో కూడా స్టోరీలు తెలుసు మనందరికీ. దావీదు స్టోరీ కూడా తెలుసు, దావీదు కుమారుల స్టోరీ కూడా మనందరూ తెలుసు. అబ్షాలోము ఏం పెట్టుకున్నాడు, అస్సలకి ఎంత కోపం అంటే ఆడు ఎప్పుడు దొరుకుతాడో వాడిని చంపేద్దామని చూశాడు. అసలైన అన్నకి కోపం వచ్చేసేసింది. అలాగని ఎక్కడ కూడా అసలైన అన్నలకి ఏమొచ్చేసిందంటే కోపం వచ్చేసింది. దేనికి కోపం వచ్చిందంటే, మా చెల్లిని వారు పాడు చేస్తారా, మా చెల్లిని వారు నాశనం చేస్తారా, జీవితాన్ని పాడు చేసేసారని కోపం వచ్చిందంట. అసలుకి ఏం వెళ్ళకుండా ఉంటే ఆ నష్టం జరిగేది కాదు, ఏం వెళ్ళకుండా ఉంటే పాపం జరిగేది కాదు. ఇప్పుడు ఎవరిని బట్టి కోపం వచ్చింది, చెల్లికి వారు చేసినటువంటి క్రియలను బట్టి అన్నలకు కోపం వచ్చింది. వాస్తవానికి అన్నల ఎళ్ళ ఆ పట్టణస్థులు గ్రామస్తులు ఏమీ చేయలేదు. వారు వీరిని ఏం అనలేదు, వీరిని కొట్టలేదు, వీరి మీద దొమ్మికి రాలేదు, ఇవన్నీ ఏమీ అనలేదు. కానీ చెల్లికి జరిగిన కార్యాన్ని బట్టి, చెల్లికి జరిగిన అవమానాన్ని బట్టి అన్నలకు కోపం వచ్చేసిందండి. ఇప్పుడు చెబుతా ఉన్నాను, మన జీవితంలో కూడా మనల్ని ఎవరు ఏమీ అనకపోయినా కొందరు వ్యక్తులను బట్టి మనకేమొచ్చేసిద్దంటే కోపం వచ్చేసిద్ది. కొందరి వ్యక్తులను బట్టి, కొందరి ప్రవర్తన బట్టి, కొందరి జీవితంలో జరిగిన నష్టాలను బట్టి, కొందరి జీవితాల్లో జరిగిన అవమానాలను బట్టి మనకి కోపము వచ్చేసిద్ది. అక్కడ దాకా ఎందుకు, మన అక్కలు చాలామంది సీరియల్ చూస్తా కూడా ఆ సీరియల్లో ఏదైనా హీరోయిన్ని ఒక మాట అంటే వీళ్ళకి ఏమవుతుంది, కోపం వచ్చి బూతులు తిట్టినటువంటి అక్కలు చాలామంది ఉన్నారు, తల్లులు చాలామంది ఉన్నారు. ఎవరిని, అది సీరియల్ విలన్లంట తిట్టేది. చూడండి ఎంత చక్కగా చెబుతున్నారు. నిజమే, ఇదివరకు పాతకాలంలోనంట సినిమా హాల్లో కూర్చొని సూర్యకాంత్ని బాగా తిట్టేవాళ్ళంట. ఎందుకని ఆమె క్యారెక్టర్ ఎట్లాగుండేది, గడుసు గయ్యాలి, కోడలను రాసి రంపాలు పెడతాం, మాట కొంచెం దుడిసిగా వస్తాం. ఈ మాటకి అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇది అన్నాడు నాశనం అయిపోద్ది, ఇది అన్నాడు ఇది అయిపోద్ది, అది అయిపోద్ది అని ఈ అమ్మ తిట్లు తిట్టేవాళ్ళంట. అంటే ఆ క్యారెక్టర్ని బట్టి వీళ్ళకి ఏమొచ్చేసేదంటే
కోపం వచ్చేసేసింది. అలాగనే దీనా చేసిన పనిని బట్టి అన్నలకి కోపం వచ్చేసేసింది. కొన్నిసార్లు మనల్ని ఎవరు ఏమి అనకపోయినా ఎదుటివారు చేసే దాన్ని బట్టి కూడా మనం కోపానికి గురవుతాం. అంటే ఆ పాపం చేయటానికి కారణం ఎవరు అవుతున్నాం? మనమే. మనకు జరిగిన దాన్ని బట్టి అవతల కోపం వస్తుందంటే మనం చేసిన దాన్ని బట్టి, అంటే మనము వారిని దేంట్లో దోస్తా ఉన్నాం? పాపంలో నెడుతూ ఉన్నాం. చాలామంది నాకు కోపం రాలేదుగా, నువ్వే చేసావు, నీకెందుకు వస్తుంది కోపం? అంతేగా, చేసిన వాళ్ళకి ఎందుకు వస్తుంది? నాకేం రాలా. ఎవరికి వచ్చింది కోపం? అన్నలకు వచ్చింది. వెళ్ళింది, చక్కగా చూసింది, తన జీవితాన్ని నాశనం చేసుకుంది, ఇంటికి వచ్చింది, చెప్పింది. ఆడపిల్ల కనుక ఏడ్చుంటుంది. ఇక అన్నలకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసేసింది. కోపపడుడి కానీ పాపం చేయొద్దని చెప్పే కదా, బైబిల్లో రాస్తుంది కదా. ఇక్కడ కోపపడటం వల్ల జరిగిన సంఘటన నేను చెబుతాను. మన జీవితంలో కూడా మనల్ని ఎవరు ఏమనకపోయినా, మన బిడ్డల విషయం కావచ్చు, మన సహోదరుల విషయం కావచ్చు, సహోదరుడి విషయం కావచ్చు, మనల్ని బట్టి ఎదుటివారు కోపపడుతున్నారంటే మన ప్రవర్తన బట్టి మనము వారిని దేంట్లో పడేస్తున్నామంటే పాపంలో పడేస్తున్నాం. కోపం వచ్చిందంటే వారిలో ఏం దూరిద్ది చెప్పండి? కోపం వచ్చేసిందంటే వారిలో అపవాది దూరతాడు. దూరినప్పుడు వారి మాట తీరు మారిపోద్ది, వారి ప్రవర్తన మారిపోద్ది. ఎప్పుడు ఉన్నట్లుగా వారు ఉండరు. కొంతమంది మనోళ్ళే బూతులు మాట్లాడుతూ ఉంటే అంటారు, అబ్బా ప్రార్థనకి వెళ్ళోళ్ళు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు అయితే ఒకసాట మన గట్టి వెనకాల తగు అయితే తగు ఆడుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నా దగ్గరికి వచ్చా మీ సంఘస్థులేనని కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు సంఘానికే చుట్టారు ఏకంగా. నాకేం సంబంధం? నేనే అన్న వెళ్ళి పోట్లాడుకోండమ్మా అని చెబుతానా? చెప్పను కదా. కానీ ఎవరికి వచ్చింది అది? మనల్ని బట్టే దేవుడి నామానికి మహిమ, మనల్ని బట్టే దేవుడి నామానికి అవమానం. సంఘంలో ఎవరైనా ఏదైనా చేస్తే సేవకుడికి అవమానం. సంఘం బాగుందనుకో, పలానా సంఘం అండి అందుకని వారు ఎలాగా ఉన్నారు, అంతే. మిమ్మల్ని బట్టే ఘనత, మిమ్మల్ని బట్టే అవమానము. అలాగని ఇక్కడ మనం చూస్తే దీనా చేసిన ఒక పనిని బట్టి దీనా చూడటానికి వెళ్ళింది. దీనా ఏం చేసింది? చూడటానికి వెళ్ళింది. చూడటానికి వెళ్ళటాన్ని బట్టి తన జీవితంలో నష్టాన్ని కూడా తెచ్చుకుంది. కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళకూడని స్థలాలకు మనము వెళ్ళకూడదు. వెళ్ళటాన్ని బట్టి అనేకమైన నష్టాలు, కష్టాలు కొన్నిసార్లు తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కోపం వచ్చింది. కోపం వస్తే పర్లా, వీళ్ళు ఒక మాట అంటే పర్లా, కానీ ఏం చేశారు చూడండి. అక్కడ రాయబడిన మాటలు 25 నుంచి చదువుదాం. 34వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. చదవండి, ఎవరైనా ఒకరు చదవండి. చాలండి. ఏం చేశారంట? కత్తులు తీసుకొని దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పురుషులందరిని కూడా చంపేశారంట. చంపేసి వాళ్ళ చెల్లిని కూడా తెచ్చేసుకున్నారు. అక్కడ ఇంకో స్టోరీ జరిగింది. ఆయన పొరపాటు చేశాడు. చేసిన తర్వాత తన మనసంతా కూడా దీనా మీదే ఉండటం వల్ల తన తండ్రిని తీసుకొచ్చుకున్నాడు. సఖ్యత పడ్డారు. ఏం చేసుకున్నాడు? సమాధానపడి పెళ్లి చేసుకున్నాడు. అక్కడ దాకా అంత స్టోరీ బాగానే ఉంది. పెళ్లి చేసుకున్నారు. మీరు మాలాగా మారాలి, మేము సున్నతి పొందుతాం, మీరు కూడా సున్నతి పొందాలి, పొందితే మాకు ఇష్టమే అని అన్నప్పుడు వారు కూడా సఖ్యత పడి చక్కగా వాళ్ళు కూడా ఇలా ఆచారం పాటించి పెళ్లి చేసుకున్నారు. చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అంత కథ బాగున్నప్పుడు వీళ్ళిద్దరు కోపం ఎక్కడుంది కోపం? బయటదైతే పర్లా, కోపం లోన పెట్టుకున్నారు. కొంతమంది పగ ఎక్కడ ఉంటుందంట? లోన ఉంటుంది పగ. పగ ఎక్కడ ఉంటుంది? లోన ఉంటుంది పగ. లోన పెట్టుకున్నారు. అంత కాముగా ఉన్న సమయంలో, నైట్ సమయంలో, వారు బాధపడుతున్నటువంటి సమయంలో, గాయం నుంచి ఇంకా కోలుకోలేదు ఇంకా వాళ్ళు. అలాంటి సమయంలో వెళ్ళిపోయారంట కత్తులు తీసుకొని. వెళ్ళి ప్రతి పురుషుణ్ణి చంపేసేసారంట. చంపేసేసి వాళ్ళ చెల్లిని తీసుకొని, ఇప్పుడు చెల్లి మొగుడిని కూడా చంపేశారుగా. ఇప్పుడు చెల్లి ఏమవుతుంది? అంతే కదా మరి, చెల్లి మొగుడిని కూడా చంపేసేశారు. కోపంలో కొన్నిసార్లు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం.
కోపంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. కోపం వచ్చింది, కోపానికి తగినట్లుగా వెళ్ళిపోయారు. మంచి చెడు ఆలోచన లేదు. మరి కోపం వచ్చింది, తండ్రితో చెప్పారా వాళ్ళు? నానా మరి మన చెల్లికి ఎట్లా చేశారు, అసలు కాళ్ళకి ఇవ్వటం ఏంటి, పిల్లని ఇవ్వద్దని ముందే చెప్పుకుంటే బాగుండేదేమో. కానీ ఇచ్చేసిన తర్వాత తండ్రితో కూడా ఏ మాట మాట్లాడకుండా అన్నదమ్ములతో ఏ మాట అందరం తీసుకొని వెళ్ళలేదంటే ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. అంటే మిగతా వాళ్ళతో కూడా ఏమీ చెప్పుకోలేదు. వీళ్ళిద్దరిలోనే ఉంది అంతా కథ అంతా. ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు, మొత్తాన్ని చంపేసేసారు. ఒక మనిషిని చంపటం అంటే మాటలా? ఒక మనిషిని చంపటం అంటే మాటలు కాదు. కానీ మనిషినే చంపేంత కోపం వారికి వచ్చిందంటే కారణం ఎవరో? దేనా చేసిన పనిని బట్టి అన్నలకు అంత కోపం వచ్చేసేసింది. కోపం వచ్చేసేసి మనుషుల్నే చంపేసేసాడండి. పురుషులందరినీ కూడా చంపేసేసి తన చెల్లిని తెచ్చేసేసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత యాకోబు అంటాడు, మీరు ఎంత పాపం చేశారు అంటే తండ్రికి అర్థమైపోయింది వీళ్ళు చేసిన పని. మీరు ఎంత పాపం చేశారు, ఈ దేశంలో నన్ను నిలవకుండా చేసేశారు, మీరు ఎంత నాశనం చేసేసారు. కొన్నిసార్లు కోపం అంట ఎంత దానికి దారి తీసిద్దో కూడా తెలియదు. కోపం అనర్థాలకు దారి తీసిద్ది. ఇక్కడ కూడా కోపం వచ్చింది, అనేక మందిని చంపేసేసారు. బందర్ దగ్గర ఒక ఊర్లోనంట ఒక చిన్న సంఘటన జరిగింది. భర్త కోపం వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడంట, స్పాట్ డెడ్, చచ్చిపోయింది. ఒకటే దెబ్బ కొట్టాడు, స్పాట్లో చచ్చిపోయింది. తర్వాత ఒక దెబ్బేగా కొట్టిందని అనుకొని ఉండొచ్చు, కానీ కోపంలో ఒక దెబ్బ వేసాడు చూడండి, మనిషి చచ్చిపోయింది. మనిషి తీసుకురాగలమా? కోపంలో కొన్నిసార్లు చేసే పనులు చాలా అనర్థాలకి దారి తీసిద్ది, చాలా అనర్థాలకి. ఇక్కడ కూడా కోపంలో చేశాడు ఈయన. ఏం చేశాడు? మనుషులందరినీ కూడా, పురుషులందరినీ కూడా చంపేసేసారు. చంపేసేస్తే ఎంత పాపం అది. ఇప్పుడు తప్పు చేసింది ఆ ఊరోళ్ళందరూ తప్పు చేశారా? వాస్తవానికి చేయలేదు. ఒక్క వ్యక్తి తప్పు చేశాడు. ఆ వ్యక్తి తప్పును బట్టి ఆ తండ్రి కూడా తలదించుకొని తగ్గించుకొని వచ్చి బ్రతిమలాడు, అయ్యా మా కొడుకు చేసిన తప్పే, నా కొడుకు మనసు అంతా కూడా మీ అమ్మాయి మీదే ఉంది కనుక వివాహం చేయడానికి కోరుకున్నాడు, సఖ్యత పడ్డాడు. అంత బాగున్న సమయంలో పగలోనుంది, కోపంలోనుంది, ద్వేషంలోనుంది, కక్షలోనుంది. ఈ కోపాన్ని బట్టి వెళ్ళి పురుషులందరిని కూడా చంపేసేసారంట. జాతినే లేకుండా చేయాలనుకునే మనస్తత్వం ఎవరిదో తెలుసా? సాతాన్ది. మన ఎస్తేరు గ్రంథంలో చూస్తామా? యోధా జాతినే, అసలు యోధా జాతినే జనాంగానే లేకుండా చేసేద్దాం అంటే సాతాను అసలు ఏకంగా ఒక తెగనే లేకుండా చేసేయాలి, మొత్తం నాశనం అయిపోవాలనుకుంటుంది. కానీ బైబిల్లో దేవుడు అంటాడు, మీరు ఫలించండి, విస్తరించండి. అప్పుడు అది దేవుని ఉద్దేశం. సైతాను గడి ఉద్దేశం ఏంటంటే అసలు మొత్తాన్ని లేకుండా చేసేసేయాలన్నది సైతాను గడి ఉద్దేశం. అలాగని ఇక్కడ కూడా ఏం చేశాడంటే వీళ్ళలో అపవాదు దూరేశాడు. ఏం రావటాన్ని బట్టి? కోపం రావటాన్ని బట్టి. కోపం లేనప్పుడు అంతా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే కోపం వచ్చిందో అపవాదికి చోటిచ్చేశారో వీరిలో సాతాను గడు వచ్చేసి ఏదైతే సాతాను చేయాలనుకుందో అలాగని వారందరూ కూడా నాశనం చేసేసినట్లుగా బైబిల్లో ఉంది. నిజంగా కోపపడుడు కానీ పాపము చేయొద్దు. ఇంకా కొంతమంది తెలివైన వాళ్ళు అంటారు, ఏసైకే వచ్చిందండి కోపం, మాకు వస్తే ఏంటనే వాళ్ళు ఉన్నారు. ఏసై కోపం వచ్చింది కానీ ఎక్కడ పాపం చేసినట్లుగా లేదు. కోపం వచ్చింది, బూతులు తిట్టినట్టుగా ఉందా? ఆ నక్కతో చెప్పుడు అన్నాడు ఏ రోజు గురించి, అంతే కదా. మన బైబిల్ అందరికి తెలుసు. ఆ నక్కతో, నక్క అంటే నక్క స్వభావం కలిగినటువంటి వ్యక్తి జిత్తులు మారి. మరి జిత్తులు మారోడు కాకపోతే ఏమన్నాడు? మీరు వెళ్ళి పూజ చేసుకొని రండి, చేసుకొని వస్తే నేను కూడా వెళ్ళి, మన లోన్ ఏముంది పైగా అట్లాగే అన్నాడు, లోన్ మీరు వెళ్ళి రండిరా, వాడి పని నేను చూసుకుంటా అన్నట్టు లోన్ ఉంది. అందుకని దేవుడు ఆయన దేంతో పోల్చాడంటే నక్కతో పోల్చాడు. ఆ నక్కతో చెప్పండి అన్నాడు. కోపం వచ్చింది కానీ వ్యాపారస్తులను కూడా ఏమనలేదు, కానీ నా తండ్రి ఇల్లుని వ్యాపార గృహంగా మార్చొద్దని అక్కడ బాగు చేశాడు తప్ప ఏమీ లేదు. అందుకని దేవుడు చెబుతున్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
మీ కోపము ఎప్పటి వరకు ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే అంటే సాయంకాలం లోపు నీ కోపం అంతా పోవాలి. ఎంతమందిని చూడలేదు, అన్నదమ్ముల్ని, అక్కా చెల్లెల్ని, సంవత్సరాలు మాట్లాడుకోని వారిని, ఎన్నో సంవత్సరాల నుంచి ఎడంగా ఉన్నవారిని మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ సహోదరుని మీద నువ్వు పగ కలిగి ఉన్నారని బైబిల్లో ఉంటుంది. పగ ఉంటుందంట, సహోదరుల మీద పగ ఉంటుందంట. అది ఉంటే దేవుడి దగ్గరికి మన ప్రార్థన వెళ్ళదు. మనం దేవునితో సహవాసం చేస్తున్నామన్నా కానీ మనం దేవుడికి దూరంగా ఉన్నట్లే. లోన పాగ ఉంటుందంట కొంతమంది. లోన పాగ ఎవరికి కనపడిద్ది అండి? బయటది అయితే కనపడిద్ది, కానీ లోన ఎవరికి కనపడిద్ది? లోన కనపడదు. ఇప్పుడు ఇక్కడ మనం చదివాం కానీ లేవి, సిమియోని వాళ్ళు పగ ఎక్కడ పెట్టుకున్నారు? లోన. బయట అయితే అర్థమైపోయేది, అరే వీడు కోపంతో ఉన్నారు వీళ్ళిద్దరూ, ఎప్పుడైనా మన మీద దాడి చేయాలని జాగ్రత్త పడేవాళ్ళు. కానీ లోన ఉంది కదా పగ, లోన ఉంది కదా కోపం, అవతల వాళ్ళు కూడా సిద్ధపాటు లేరు. అందుకని మొత్తాన్ని వెళ్ళి దాడి చేసేసి చంపేసేసారు. కోపం అంట వినాశనానికి దారితీస్తుంది, కోపం నాశనానికి దారితీస్తుంది, కోపం అనేకమైన అనర్థాలకి దారితీస్తుంది. అందుకనే కోపం రాకుండా చూసుకోవటం చాలా మంచిది.